హాయ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఎవల్యూషన్ని 3 డిఫరెంట్ ఫేజెస్లో డివైడ్ చేయొచ్చు. మొదట్లో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉండేవంటే ఫిక్స్డ్ కవర్, ఫిక్స్డ్ బెనిఫిట్స్, జీరో కస్టమైజేషన్. ఇంకా చెప్పాలంటే అందరికీ అందించే ఒకే రకమైన ఫీచర్సే మీకు ఉండేవి, మన పాత ల్యాండ్లైన్ ఫోన్స్ లాగా. దెన్ కేమ్ అ ఫేజ్ వేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కొన్ని యాడ్-ఆన్స్ అండ్ ఎక్స్ట్రా కవర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. బట్ స్టిల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసైడ్ చేసిన లిమిట్స్లోనే ఉంటూ కొద్దిపాటి అవైలబుల్ ఆప్షన్స్లో ఏదో ఒకటో రెండో యాడ్-ఆన్స్ చూస్ చేసుకోవడం. కానీ ఇప్పుడు మనం చూస్తోంది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ట్రెండ్. Policies are getting launched with a lot of add-ons, unlimited features and unbelievable options. This is the era of personalization, flexibility and being future ready. Welcome to the Alpha era. మీకు నచ్చిన విధంగా మీరే మీ ప్లాన్ డిజైన్ చేసుకునే సరికొత్త ఫేజ్లో మనం ఇప్పుడు ఉన్నాం. Introducing SBI General Health Alpha. Your health, your cover, your way. SBI జనరల్ ఇన్సూరెన్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ లేటెస్ట్ ప్లాన్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ముందు అసలు ఈ కంపెనీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఎలా ఉంది అని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేపర్పై కళ్ళు చెదిరే బెనిఫిట్స్ చూపిస్తూ తీరా క్లెయిమ్ సెటిల్మెంట్ విషయానికి వస్తే చేతులెత్తేసే పరిస్థితి ఉన్నట్లయితే అలాంటి కంపెనీకి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. కీ మెట్రిక్స్ విషయంలో SBI జనరల్ ఇన్సూరెన్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీకోసం. గత 3 సంవత్సరాల యావరేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 96%, which is very impressive. Incurred claim ratio is 72%, which means SBI General Insurance earn చేస్తున్న every 100 rupees గాను 72 rupees claim settlements కి మాత్రమే ఖర్చు పెడుతోంది. And this indicates that the company is balancing the product really well. ప్రతి 10,000 క్లెయిమ్స్లో కేవలం 13 కంప్లైంట్స్ మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి. సో కంపెనీస్ ఇంటెన్షన్స్ ఆర్ జెన్యున్. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా నిరూపించుకోవడానికి మెయింటైన్ చేయవలసిన సాల్వెన్సీ రేషియో IRDAI రిక్వైర్మెంట్ 1.5 times కాగా ఫర్ ద ఇయర్ 2024-25 SBI జనరల్ దీన్ని 2.03 timesగా మెయింటైన్ చేస్తోంది. కాబట్టి ఇది కూడా చాలా మంచి ఇండికేటర్ అనే చెప్పాలి. ఇక క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ విషయానికి వస్తే అక్రాస్ ఇండియా మోర్ దాన్ 17,600 హాస్పిటల్స్లో క్యాష్లెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుండడం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఓవరాల్గా SBI జనరల్ ఇన్సూరెన్స్ అన్ని కీ పారామీటర్స్లో మంచి రికార్డ్ మెయింటైన్ చేస్తోంది. కాబట్టి ఇలాంటి ఒక ట్రస్టెడ్ గ్రూప్ అందిస్తున్న ప్లాన్స్ అండ్ సర్వీసెస్పై ఇండస్ట్రీలో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. నౌ లెట్స్ లుక్ అట్ ది కంప్లీట్ రివ్యూ ఆఫ్ SBI జనరల్ హెల్త్ ఆల్ఫా ప్లాన్. ఈ ప్లాన్ మనకు 2 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు, ఆల్ఫా సెలెక్ట్ అండ్ ఆల్ఫా అల్టిమేట్. ఆల్ఫా సెలెక్ట్ ఈజ్ అ బేస్ వేరియంట్, విచ్ మీన్స్ ఇందులో అన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అఫోర్డబుల్ రేట్స్కి అవైలబుల్గా ఉంటాయి. కానీ మోర్ కస్టమైజేషన్ అండ్ ఇంకాస్త ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇన్ యాడ్-ఆన్స్ కావాలనుకునే వారికి ఆల్ఫా అల్టిమేట్ వేరియంట్ సూటబుల్గా ఉంటుంది. సమ్ ఇన్సూర్డ్ అండ్ కవరేజ్ విషయానికి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటలైజేషన్ కవర్ 5 lakhsతో మొదలై బేస్ కవర్ లిమిట్ 3 crores వరకు తీసుకోవచ్చు. అయితే హెల్త్ ఆల్ఫా అందిస్తున్న ఒక ప్రత్యేకమైన ఫీచర్, మీరు ఒకవేళ అప్పర్ లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ కావాలన్నా కూడా దీనికి తగినట్లు మీ ప్లాన్ కవరేజ్ మీరే అన్లిమిటెడ్గా డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ని కూడా అప్ టు 2 crores యాడ్-ఆన్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో లాగా ఏవో కొన్ని యాడ్-ఆన్స్ ఇచ్చి ఫ్లెక్సిబిలిటీ ఆఫర్ చేస్తున్నామని చెప్పుకోవడం కాకుండా మీ స్పెసిఫిక్ నీడ్స్కి తగిన విధంగా అప్ టు 50+ కవరేజ్ ఆప్షన్స్ అందుబాటులోకి తీసుకురావడం SBI హెల్త్ ఆల్ఫాకి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఫర్ ఈచ్ క్లెయిమ్ ఫ్రీ పాలసీ ఇయర్ క్యుములేటివ్ బోనస్ 100%తో మొదలై 1000%, అంటే 10 times వరకు మీకు నచ్చిన బోనస్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. IRDAI రీసెంట్ గైడ్లైన్స్కి అనుగుణంగా బోనస్కి బదులుగా మీరు నో క్లెయిమ్ డిస్కౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే పాలసీ రెన్యువల్ టైంలో హాస్పిటలైజేషన్ బేస్ ప్రీమియంపై అదనంగా 2.5% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ 5% వెల్కమ్ డిస్కౌంట్ని మీరు పొందొచ్చు ఇఫ్ ద పాలసీ ఈస్ పర్చేస్డ్ విత్ ఇన్ 5 days ఆఫ్ రిసీవింగ్ ద కోట్. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో అయితే ఒక ఇండివిజువల్ కంటిన్యూ అవుతూ ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తరువాత స్పౌజ్ ఆర్ న్యూ బార్న్ కిడ్స్ని యాడ్ చేస్తే తనకున్న సీనియారిటీతో సంబంధం లేకుండా కొత్తగా యాడ్ అయిన ఈ మెంబర్స్ మళ్ళీ అడిషనల్గా ఫస్ట్ 30 days వెయిటింగ్ పీరియడ్, స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయడం తప్పనిసరి. కానీ SBI హెల్త్ ఆల్ఫా ప్లాన్లో ప్లాన్ అహెడ్ స్పెషల్ కవర్ పిక్ చేసుకుంటే ఆ ఇండివిజువల్ సీనియారిటీని బేస్ చేసుకొని స్పౌజ్ అండ్ న్యూ బార్న్ చైల్డ్ వెయిటింగ్ పీరియడ్స్ని రెడ్యూస్ ఆర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈవెన్ దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ బెనిఫిట్ ఫర్ ఆల్ యంగ్ ఫ్యామిలీస్.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అడ్వెంచర్ స్పోర్ట్స్ని కవర్ చేయకుండా వీటిని పర్మనెంట్గా ఎక్స్క్లూడ్ చేయడం చాలా కామన్. అలానే జిమ్ ఇంజురీస్కి అవసరమయ్యే ఆర్థోపెడిక్ కన్సల్టేషన్స్, స్పోర్ట్స్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్ టెస్ట్, మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ లాంటి ఎక్స్పెన్సెస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణంగా రిజెక్ట్ చేస్తారు. ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఇలాంటి రిక్వైర్మెంట్స్కి ఒక కాంప్రహెన్సివ్ సొల్యూషన్ ఉండేది కాదు. కానీ ఎస్బీఐ హెల్త్ ఆల్ఫా ఫస్ట్ టైం ఇలాంటి స్పెషల్ రిక్వైర్మెంట్స్ని ఇంక్లూడ్ అయ్యేలా అడ్వెంచర్ స్పోర్ట్స్, జిమ్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీ కవర్ రైడర్స్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫిట్నెస్ అండ్ అడ్వెంచర్ సీకర్స్ అందరికీ ఒక చక్కటి సొల్యూషన్ హెల్త్ ఆల్ఫా రూపంలో అందుబాటులోకి వచ్చింది. లిస్ట్ ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, జిమ్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీ డీటెయిల్స్ మీ స్క్రీన్పై చూడొచ్చు. ప్రతి సంవత్సరం మెడికల్ ఇన్ఫ్లేషన్ కారణంగా రెగ్యులర్గా ఇంక్రీజ్ అవుతున్న ప్రీమియమ్స్ భారం మీ పైన పడకుండా ఒకేసారి అప్ టు 5 years పీరియడ్కి ఇందులో మీరు పేమెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై GST పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి లాంగ్ టర్మ్ పాలసీస్ని తీసుకోవడం నిజంగా ఒక స్మార్ట్ డెసిషన్ అవుతుంది. హెల్త్ ఆల్ఫా ప్రొవైడ్ చేస్తున్న మరో ప్రత్యేకమైన యాడ్ ఆన్ ఎండ్లెస్ సమ్ ఇన్ష్యూర్డ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం. మీరు ఏదైనా ఒక ఫిక్స్డ్ సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకొని ఈ ఫీచర్ యాడ్ చేసుకుంటే లైఫ్లో ఒక్కసారి మీ హాస్పిటల్ బిల్ ఎంత ఖర్చు అయితే అంత వితౌట్ ఎనీ సమ్ ఇన్ష్యూర్డ్ లిమిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అవసరమయ్యే అన్ని బేసిక్ బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ లైక్ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్, అలానే డే కేర్ ట్రీట్మెంట్ బెనిఫిట్ ఫర్ మెడికల్ ప్రొసీజర్స్ దట్ రిక్వైర్ లెస్ దాన్ 24 hours ఆఫ్ హాస్పిటలైజేషన్, కేవలం అలోపతి మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అవసరమయ్యే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునానీ, సిద్ధ అండ్ హోమియోపతి అంటే ఆయుష్ బెనిఫిట్, ఇంట్లోనే ఉంటూ మినిమం 3 days అండ్ అబౌవ్ ట్రీట్మెంట్స్ని కవర్ చేసేలా డొమిసిలరీ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా ఎస్బీఐ హెల్త్ ఆల్ఫా ప్లాన్ మీకు అందిస్తోంది. ప్లస్ బిఫోర్ హాస్పిటలైజేషన్ అడ్మిషన్ అండ్ ఆఫ్టర్ డిశ్చార్జ్ ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యేలా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ లిమిట్స్ని కూడా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. బ్యారియాట్రిక్ సర్జరీ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్ ఆర్ ఆల్సో కవర్డ్. రోడ్ అంబులెన్స్ అండ్ ఎయిర్ అంబులెన్స్ బెనిఫిట్స్తో పాటు రేడియో క్యాబ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ని కూడా ఈ ప్లాన్లో ఇంక్లూడ్ చేశారు. IRDAI మ్యాండేట్ చేసిన విధంగా అన్ని లిస్టెడ్ మోడర్న్ ట్రీట్మెంట్స్ని ఈ ప్లాన్ కవర్ చేస్తోంది. హోమ్ హెల్త్ కేర్ ఫర్ ట్రీట్మెంట్ టేకెన్ అట్ హోమ్, హాస్పిటలైజేషన్ టైంలో ఉపయోగించే గ్లౌస్, మాస్క్ లాంటి కన్జ్యూమబుల్ ఐటమ్స్ కవరేజ్. ఇంతేకాకుండా ఒకే సంవత్సరంలో మల్టిపుల్ హాస్పిటలైజేషన్ సినారియోస్కి ఉపయోగపడేలా అన్లిమిటెడ్ రీస్టోర్ బెనిఫిట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది సెకండ్ క్లెయిమ్ హెల్త్ ఆల్ఫా ప్లాన్ ఆఫర్ చేస్తోంది. స్పెషల్ కవర్స్లో అందుబాటులో ఉన్న కొన్ని నోట్ వర్తీ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం. 7 consecutive అండ్ కంటిన్యూస్ డేస్ హాస్పిటలైజేషన్ అయితే కన్వలిజెన్స్ బెనిఫిట్ ద్వారా లంసమ్ పేమెంట్. ఇన్షూర్డ్ పర్సన్ ఒకవేళ 72 hours అండ్ అబౌవ్ హాస్పిటలైజ్ అయితే ఫిక్స్డ్ డైలీ అమౌంట్ అండర్ కంపానియన్ కవర్ బెనిఫిట్. బాడీలీ ఇంజురీ, యాక్సిడెంట్, 3rd degree బర్న్స్ కారణంగా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఫర్ కాస్మెటిక్ పర్పస్, ఎక్స్టర్నల్ ప్రాస్థెటిక్స్ కవర్, జెండర్ రీఅసైన్మెంట్ యాడ్ ఆన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్ +or-7.5 డయాప్టర్స్ క్రైటీరియా మీట్ అయితే తప్ప మిగతా సందర్భాల్లో కంటి చూపుకి సంబంధించి అంటే విజన్ కరెక్షన్ బెనిఫిట్ ప్రొవైడ్ చేయరు. కానీ ఎస్బీఐ హెల్త్ ఆల్ఫా స్పెషల్ యాడ్ ఆన్ ద్వారా కేవలం +or-4.5 డయాప్టర్ సినారియోస్లో కూడా లాసిక్ ప్రొసీజర్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ స్పెషల్ కవర్ యాడ్ చేసుకుంటే డెలివరీ ఎక్స్పెన్సెస్, న్యూబార్న్ బేబీ కవర్ అప్ టు 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డెలివరీ, చైల్డ్ వ్యాక్సినేషన్ టిల్ 12 years ఆఫ్ ఏజ్ అండ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. వీటితో పాటు పర్సనల్ యాక్సిడెంట్ కవర్లో భాగంగా యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్, పర్మనెంట్ పార్షియల్ డిజేబుల్మెంట్, టెంపరరీ టోటల్ డిజేబుల్మెంట్, హోమ్ మోడిఫికేషన్ బెనిఫిట్, చైల్డ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్, లోన్ ప్రొటెక్టర్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఓపీడీ కవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్స్ని ప్రిఫర్ చేసే వారికి గ్లోబల్ కవర్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లోబల్ కవర్లో ఏ ట్రీట్మెంట్స్కి ఈ బెనిఫిట్ ఉపయోగపడుతుందనే లిస్ట్ వివరాలు మీ స్క్రీన్పై చూడొచ్చు. హెల్త్ ఆల్ఫా ప్లాన్ ద్వారా హాస్పిటలైజేషన్ ఆర్ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్స్కి అడిషనల్గా క్రిటికల్ ఇల్నెస్ లంసమ్ పేమెంట్ బెనిఫిట్ ఫర్ అ స్పెసిఫైడ్ లిస్ట్ ఆఫ్ డిసీజెస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ద లిస్ట్ ఆఫ్ డిసీజెస్ కవర్డ్ అండర్ దిస్ బెనిఫిట్ ఈస్ ఆల్సో షోన్ ఆన్ యువర్ స్క్రీన్. హాస్పిటలైజేషన్ టైంలో మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడానికి డైలీ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రివెంటివ్ యాన్యువల్ హెల్త్ చెకప్ రైడర్ యాడ్ చేసి అందులో కూడా మీకు నచ్చిన హెల్త్ చెకప్ అమౌంట్ లిమిట్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఎంపానల్డ్ నెట్వర్క్ నుండి ఈ ఒపీనియన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. రూమ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే
ఇందులో కూడా మీ బడ్జెట్కి సూట్ అయ్యేలా యాక్చువల్స్ అంటే ఎనీ రూమ్ కేటగిరీ, సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఆర్ ట్విన్ షేరింగ్ రూమ్ వీటిలో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ 2 years వెయిటింగ్ ఉన్న స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ని 1 year అంటే 12 monthsకి తగ్గించుకోవచ్చు. అలానే మీకు పాలసీ తీసుకునే ముందే ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ ఎంతవరకు ఉంచాలనే నిర్ణయం కూడా మీరే తీసుకోవచ్చు. అండ్ దీనికి తగిన విధంగా 12 months, 24 months ఆర్ 36 months వీటిల్లో ఏదైనా ఒక టైం పీరియడ్ సెలెక్ట్ చేసుకొని ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు. అయితే రెగ్యులర్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ పీఈడీస్ అండర్ దిస్ ప్లాన్ ఈజ్ 24 months. మెటర్నిటీ బెనిఫిట్కి రెగ్యులర్ వెయిటింగ్ పీరియడ్ 24 months కాగా దీన్ని 12 months ఆర్ 36 months కూడా మార్చే అవకాశం ఉంటుంది. సిమిలర్లీ గ్లోబల్ కవర్ బెనిఫిట్ అవైల్ చేయడానికి 24 months ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ మీరు దీన్ని 12 monthsలా మాడిఫై చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా ప్రీమియం రేట్స్ తగ్గించుకోవడానికి వాలంటరీ డిడక్టబుల్ అండ్ వాలంటరీ కోపేమెంట్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మినిమం ఎంట్రీ ఏజ్ ఫర్ అన్ అడల్ట్ ఇన్ దిస్ ప్లాన్ ఈస్ 18 years అండ్ మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఏ వయసు వారైనా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. మినిమం ఎంట్రీ ఏజ్ ఫర్ అ చైల్డ్ ఈజ్ 91 days అండ్ డిపెండెంట్ చైల్డ్ కెన్ కంటిన్యూ ఇన్ పేరెంట్స్ పాలసీ అంటిల్ 25 years ఆఫ్ ఏజ్. పర్సనల్ యాక్సిడెంట్ ఆప్షన్లో మాత్రం 65 years లోపే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా ఇన్ని అట్రాక్టివ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్న హెల్త్ ఆల్ఫా ప్లాన్ ఓవరాల్ ప్రీమియం రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలుగు స్టేట్స్ని జోన్ బి కింద కన్సిడర్ చేస్తారు. అండ్ లెట్సే 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్ఫా సెలెక్ట్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఫార్ 10 lakhs కవర్ పే చేయవలసిన ప్రీమియం అమౌంట్ వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ సెల్ఫ్, స్పౌస్ అండ్ 1 child ఇఫ్ ద సీనియర్ మెంబర్స్ ఏజ్ ఇస్ 35 అప్లికబుల్ ప్రీమియం డీటెయిల్స్ని కూడా మీకోసం డిస్ప్లే చేస్తున్నాను. ఓవరాల్గా ఫర్ ద కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కస్టమైజేషన్ దట్ హెల్త్ ఆల్ఫా ప్లాన్ ఆఫర్స్ I feel that it's a very reasonably priced product. SBI లాంటి ఒక ట్రస్టెడ్ బ్రాండ్ విత్ అన్ ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ అందిస్తూ ఉన్న హెల్త్ ఆల్ఫా తప్పకుండా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని నా అభిప్రాయం. మీ దగ్గరలోని ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ హెల్ప్ తీసుకొని ఈ ప్లాన్లో మీకు సూట్ అయ్యే ఆప్షన్స్ని అర్థం చేసుకొని మరీ ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి. I hope you found this video informative. Subscribe to our channel, post your comments and share this video with your friends and family members. మరో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ సతీష్.